మధ్యన హమాస్ తీవ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్లోకి చొరబడ్డారు. ఆ పైన అక్కడ దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి 1400 మంది ప్రాణాలు తీశారు. అందులో 1200 మందిని తామే హత్య చేస్తే, ఆ తర్వాత వాళ్ళని కాల్చబోతూ తమ వాళ్ళని కాల్చుకున్న ఒక 200 మంది ఇజ్రాయెల్. ఆ తర్వాత హమాస్ తీవ్రవాదులు వెనక్కి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ ఒక 400 మందిని బంధించి పట్టుకెళ్లారు. అందులో కొంతమందిని విడిపించుకోగలిగింది ఇజ్రాయెల్. మిగతా 240 మంది ఉంటే మొన్న కాల్పుల విరమణ ద్వారా కొంతమందిని వెనక్కి తీసుకెళ్ళి ఇంకో 140 మంది ఉన్నారు. ఇప్పుడు అందులో మిగతా వాళ్ళని విడిపించేటటువంటి క్రమంలో బేరసారాలు సాగుతున్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాలు. ఆ 19 మంది ఇజ్రాయలీ గార్డ్స్ మీదన ఇజ్రాయెల్ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఎందుకంటే అబూ అసబ్ అనేటువంటోడు ఇజ్రాయెల్ జైల్లో ఉన్నాడు. వీడు హమాస్ తీవ్రవాద నాయకుల్లో ఒకడు. గతంలో ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించినాడు. వీడిని సెక్యూరిటీ గార్డ్స్ కాళ్లతో కొట్టి చంపారు. అంటే తమ దేశపు వాళ్ళని చంపినటువంటి సందర్భంలో ప్రతీకారంతో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీని కొంతమందిని కొట్టి చంపారన్నటువంటి ఆరోపణ నిజం చేకూరుస్తూ ఇది జరిగింది. ఇది మానవ హక్కుల భంగం అంటూ ఇప్పుడు వాళ్ళ మీద విచారణకు ఆదేశించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం.